దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం చదువుకుందామండి. అంతలో సేనాధిపతులందరూ కారేహు కుమారుడైన యెహోనానును, హోషేయ కుమారుడైన యజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. ఈ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమియు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినంతయో మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరో మాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. కనుక అతడు కారేహు కుమారుడైన యెహోనానును అతనితో కూడానున్న సేనల అధిపతులనందరినీ, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం పొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారే ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారము లేమి చేత ఆకలిగొనకయు నుందుము. గనుక అక్కడనే కాపురముందుమని మీరనుకొని ఎడల యోధావారితో శేషించిన వారులారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలెనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనివాడైనను ఉండడు. ఐగుప్తులో నివసించవలెనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను నిశ్చేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదకిని వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్లు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చితినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేమెలాగు చేయదమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను. గాని మీ దేవుడైన యెహోవా
మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోని మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చతురని నిశ్చయముగా తెలుసుకొనుడి. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహు కుమారుడైన యెహోనానును గర్విష్ఠులందరూ యిర్మీయాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మును చంపుటకును బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మును అప్పగింపవలని నేరియా కుమారుడైన బారాకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహు కుమారుడైన యెహోనానును సేనలకధిపతులందరును ప్రజలందరూ యూదా దేశములో కాపురం ఉండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహు కుమారుడైన యెహోనానును సేనలాధిపతులందరూ యెహోవా మాట వినని వారే యూదా దేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శాసమును అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను షాపాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరియా కుమారుడగు బారాకును తోడుకుని పోయి ఐగుప్తు దేశంలో ప్రవేశించిన వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకుని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారమునున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి ఈ మాట ప్రకటింపుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను పిలువనంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము ఉంచెదను. అతడు రత్న కంబలిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకు అప్పగించుచు ఐగుప్తీలను హతము చేయును. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్నెజరు కాల్చివేయును. ఆ దేవతలను చెరగొని పోవచ్చు గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకునినట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకుని నిరాటంకముగా అక్కడి నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణంలోని సూర్య ప్రతిమలను విరగగొట్టి ఐగుప్తు దేవత గుళ్లను అగ్ని చేత కాల్చివేయును. 44వ అధ్యాయం చదువుకుందామండి. మిగ్దోలలో గాని తహపనేషులో గాని నోపులో గాని పత్రోషులో గాని ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెరూషలేము మీదకిని యూదా పట్టణములన్నిటి మీదకిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే ఉన్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుట వలన వాటి నివాసులను తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుబడి ఉన్నవి గదా. మరియు నేను పెందల కడాలేసి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు ధూపార్పణము చేయటం మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవి అగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణంలో యెరూషలేము వీధులలోను రగులు కొనెను గనుక నేడున్నట్లును వాడు అవి పాడై ఎడారి ఆయను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏమీయు శేషము లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటిబిడ్డలను యూదా మధ్య నుండకుండా
నిర్మూలన చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఇలాగు చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు. వారు యూదా దేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మా పితరులు చేసిన చెడుతనమును, యూదా రాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రము నైనను కట్టడలైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు ఈ కీడు చేయనట్లు అనగా యూదా వారిని అందరినీ నిర్మూలన చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. ఐగుప్తు దేశంలో కాపురముందునని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకుని యూదా చేసులని నేను తోడుకుని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు. అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చతురు. శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణ పాలుగాను తిరస్కారం నొందినవారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనెలాగు శిక్షింతునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వారిని ఖడ్గం చేత గాని క్షామం చేత గాని తెగులు చేత గాని శిక్షించేదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశములో కాపురముండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో అగుటకై అక్కడికి వెళ్ళి యూదా వారిలోను శేషము ఎవరును తప్పించుకొనరు. శేషమేమియూ ఉండదు. పారిపోవువారు గాక మరి ఎవరునూ తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్ని దేవతలకును ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరూ అక్కడ నిలిచియున్న స్త్రీలను మహా సమాజంగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయుదుము. ఆమెకు ప్రాణార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమంగానే ఉంటిమి. ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయుకయు ఆమెకు ప్రాణార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తమును మాకు తక్కువైనది. మేము ఖడ్గం చేతను క్షామం చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు ప్రాణార్పణములు అర్పింపగాను మా పురుషులు చెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు ప్రాణార్పణములు చేయుచున్నామా అని వారు చెప్పగా యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసునకు వచ్చిన. యెహోవా మీ దుష్టక్రియలను చూసి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞలను బట్టియు నడవక మీరు ధూపము వేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసిదిరి కనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. మరియు యిర్మీయా ప్రజలందరినీ స్త్రీలనందరినీ చూసి వారితో ఇట్లనెను. ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరానికి ధూపము వేయుదుమనియు ఆమెతో ప్రాణార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి
ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గం చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చతురు. ఖడ్గము తప్పించుకొని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురముండుటకు వెళ్ళిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలుసుకొందురు. మాకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మును చున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్నెజరునకు బబులోను రాజు చేతికి నేను యూదా రాజైన సిద్కియాను అప్పగించి నట్లు ఐగుప్తు రాజైన ఫరో ఒఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను. దేవుడి వాక్యమును దీవించునుగాక.